వేల్పూర్ మండలం రామన్నపేట గ్రామంలో ఐలయ్య జాతరను ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండి స్వామివారికి అభిషేకం, హారతి, భక్తులకు ప్రసాద వితరణ, గ్రామ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి దర్శనం చేసుకున్నారని తెలిపారు. వేల్పూర్ మండలం రామన్నపేట అయ్యాలగుట్టపై జరిగిన జాతర సందర్భంగా స్వామివారి లడ్డు ప్రసాదానికి గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో వేలంపాట నిర్వహించారు. 42,000 రూపాయలు పలికిన లడ్డూను దక్కించుకున్న గుమ్ముల కిషన్ ను గ్రామ కమిటీ సభ్యులు సన్మానించి లడ్డును అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షుడు ఎన్నిగందుల నర్సయ్య, ఉపాధ్యక్షుడు నల్ల ఆంజనేయులు, కోశాధికారి తిరుపతి తదితరులు పాల్గొన్నారు. అయ్యలగుట్ట రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఇది చారిత్రక వైభవం కలది. దాదాపు 1000 సంవత్సరాల చరిత్ర కలదిగా అయ్యలగుట్ట రాజరాజేశ్వరుడు యొక్క క్షేత్రాన్ని చెప్తారు. వారి పూర్వీకులు ఈ ప్రాంతంలో అయ్యాలనే వారు రాత్రి 12 గంటలకు భజనలు చేసేవారని, భజనలు వినపడేవే కానీ వాళ్ళు ఎక్కడ కనబడేవారు కాదని వారు సాక్షాత్ అయ్యాలని చెప్పేసి ఈ ప్రాంతానికి అయ్యలగుట్ట అని పేరు వచ్చింది. మరి దాదాపు మా తాతల నుంచి కూడా ఇక్కడ చక్కగా ఎడ్ల బండ్లు గుట్ట చుట్టూ తిరగడం అనేది జరుగుతూ ఉన్నది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆధునిక యుగంలో కొద్దిగా ట్రాక్టర్లు తిరగడం వల్ల ఎడ్ల బండ్లు శాస్త్రోక్తంగా ఒకటి గ్రామ దొరవారిని, రెండవది పెద్ద కాపుని, ఇప్పుడు పెద్ద కాపులు మాత్రమే తిరుగుతున్నాయి. ఈ క్షేత్రంలో ఎలాంటి యొక్క భోజనాలకు సంబంధించి కాకుండా పప్పు బెల్లం అనేది స్వామివారికి చాలా ఇష్టము. ఆయన బంగారంగా భావిస్తాడు. కాబట్టి అది వారికి మనం ఎప్పుడైతే సమర్పిస్తామో కోరిన భక్తుల కొంగు బంగారమై, ఈ ప్రాంత ప్రజల ఆరాధ్య దైవమై, ఆత్మీయుల అనంతమైన వరాలిచ్చి ఎంతోమందిని కాపాడుతున్నట్టుగా విదేశాలకు వెళ్ళేవారు సంతానం కొరకు కానీ, చదువులకు కానీ అనేకమైన పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చి ఈ యొక్క స్వామిని దర్శించి చేసుకుంటే అనేక పుణ్యకార్యాలు ఫలిస్తాయని చెప్పేసి భక్తుల యొక్క నమ్మకము. ఇది గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము చక్కగా అనేకమైనటువంటి నివేదనలతో స్వామివారి యొక్క కృపా కటాక్షంతో ఈ ప్రాంతము సుభిక్షమై మరి టీకారణ్యం ఒకనాడు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో కొంతమేర ఈ యొక్క పంటలు పండడం వల్ల అడవి ప్రాంతం కొంచెం మరుగైపోయింది. కానీ ప్రస్తుతం కూడా సాక్షాత్ ఆ స్వామివారు భక్తుల పొంగు బంగారమై చాలా రకాలుగా అనేక రకాలుగా వరాలిస్తున్నట్టుగా ప్రజలు చెప్తారు. ఈ ప్రాంత పరిస్థితుల్లో ప్రతి సంవత్సరం ఇక్కడ అన్నదానము 5-6 క్వింటాల వరకు అన్నదానం జరుగుతున్నది. అదేవిధంగా ఇక్కడ రాత్రి చిన్న శావ అనేది పల్లకి ఊళ్ళోకి సాక్షాత్ గ్రామాల నుంచి ఇక్కడికి వస్తాడు. తదుపరి రాత్రి ఇక్కడి నుంచి పెద్ద శావ అంటే పల్లకి ఊళ్ళోకి వెళ్ళి ఆ స్వామివారి శాలకు చేరుకుంటుంది. ఆ రాత్రి భజనలతో, కార్యక్రమాలతో, సాంస్కృతిక కార్యక్రమాలతో స్వామివారి కార్యక్రమం ముగుస్తుంది. ఇది గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మహాఘనంగా చాలా వైభవితంగా జరుగుతున్నది. స్వామివారి మహత్యం అనేది కూడా చాలా గొప్పదని ఈ స్థల పురాణం చెప్తున్నది. అందుకోసమే లడ్డు వేలపాట 42,000 వాడినాము. అయితే దీన్ని ఎందుకంటే మనం తీసుకొని బంధువులకు, స్నేహితులకు అందరూ పంచుకుంటాము తీసుకుని ఎప్పుడే. కానీ ఇక తర్వాత పొలాలల్లో కొంచెం వేసుకుంటాము. మంచిగా పంటలు ఉంటాయి. అన్ని విధాలు అయితే మనం అనుకున్నవన్నీ అవుతాయి అన్నట్టు, ఏ పనులే కాదు. అందుకోసమే వేలపాట వాడి తీసుకుంటాం. అది రామన్నపేట ఊరు. నా పేరు గుండలక్ష్మి, మా బాబు పేరు గంగారం, మా భార్య పేరు లక్ష్మి, మా కొడుకులు పవన్, కోడలు సౌజన్య, పవన్, గుమ్ల పవన్.